సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. పార్లమెంటు సమావేశంలో టీడీపీ ఎంపీల పాత్ర, ఏపీకి రావాల్సిన ప్రాజెక్టు నిధుల అంశాలపైన చర్చిస్తున్నారు. ఇక పార్లమెంటు సమావేశంలో ఏపీ అమరావతి చట్టపద్ధతిపైన బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అమరావతి చట్టబద్ధత విధి విధానాలపైన చర్చించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, వివిధ అంశాలపైన ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. పార్లమెంటు సమావేశాల్లోనే టీడీపీ ఎంపీల పాత్ర, ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల అంశాలపైన చర్చిస్తున్నారు. పార్లమెంటు సమావేశంలో ఏపీ అమరావతి చట్టపద్ధతిపైన బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అమరావతి చట్టబద్ధత విధి విధానాలపైన చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. చక్రి, ఈ నెల 28వ తేదీ నుంచి ఏదైతే పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక బడ్జెట్ అనేది కూడా నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక స్టేట్ లో టీడీపీ పార్లమెంటరీ సమావేశం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనే తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి విధి విధానాలపైతో పాటు అదే విధంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి చట్టబద్ధతకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకి దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని పూర్తి చేసేందుకు ఇటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో పాటు విశాఖ రైల్వే జోన్, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి వచ్చే సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి అంశాలపై కూడా ఇక చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఏదైతే పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు లేవనెత్తేటువంటి అంశాలను డిఫెన్స్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకైతే దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే అమరావతి రాజధాని అంశం అనేది కూడా ఎంతో ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి ప్రభుత్వం నేపథ్యంలోనే దీనికి సంబంధించి చట్టబద్ధతపై కూడా అదేవిధంగా వైసీపీ ఏ విధంగా ఈ యొక్క అమరావతి రాజధానిని సంబంధించి వ్యతిరేకిస్తున్నారో దాన్ని ఎంపీల అంటే పార్లమెంటు వేదికగా అయితే కనుక వినియోగించుకోవాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఎంపీలకు అయితే కనుక సూచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా కూడా వైసీపీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రం అనేక విధాలుగా కూడా అప్పుల పాలైనటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా వెనక్కి వెళ్ళింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వెనుకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంశాలపై కూడా ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా వెనుకబడినటువంటి జిల్లాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటిపై కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న దానిపై అయితే కనుక ఇటు ఎంపీలు అయితే కనుక పార్లమెంట్ వేదిక వినియోగించుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా ఏదైతే ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలపై కూడా ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీ ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఈమెయిల్స్ పంపిస్తున్నటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఏదైతే ఇటు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇటు ఎంపీలు అయితే కనుక ఈ యొక్క అంశాలపై కూడా ప్రస్తావించాలి అంటూ కూడా దిశానిర్దేశం అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రస్తుతం అయితే కనుక టీడీపీ ఎంపీలతో అయితే కనుక ఈ యొక్క పార్లమెంటరీ సమావేశం అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అయితే సంతోష్, రాజధాని అమరావతి నిర్మాణం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ బడ్జెట్ సమావేశంలో కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకెళ్లాలని నిర్ణయించే అవకాశం ఉంది? ఇప్పటికే అమరావతి రాజధాని చట్టబద్ధత చేయాలంటూ కూడా కేంద్రానికి యొక్క ప్రతిపాదన అనేది పంపించడం కూడా జరుగుతోంది. కొన్ని న్యాయపరమైనటువంటి అంశాలతో పాటు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకైతే కనుక ఈ యొక్క రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం, దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని శాఖల నుంచి క్లియరెన్స్ రావడం, అదేవిధంగా కొన్ని శాఖల నుంచి ఇంకా క్లియరెన్స్ రావాల్సినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ యొక్క అమరావతి రాజధానిని కొనసాగిస్తే ఇక రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటువంటి ఐటీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటాలిటీ కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్స్ కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క రాజధానికి తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్రం అనేది
కూడా వేగంగా అభివృద్ధి జరగబోతా ఉందన్నటువంటి అంశాలపై కూడా ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో అయితే ఎంపీలు, టీడీపీ ఎంపీలు కావచ్చు, కూటమి ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా అయితే లేవనెత్తే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పోలవరం సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే పోలవరం నల్లమల సాగర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు వేదికగా అయితే కనుక వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రానికి ఎక్కువగా కేటాయించాలంటూ కూడా ఈ యొక్క ఎంపీలు కోరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో అలయన్స్ అంటే ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇటు బీజేపీకి కావచ్చు, అదేవిధంగా వీటన్నిటికి కూడా ఎక్కువగా మైలేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే స్టేట్ కి బడ్జెట్ ఎక్కువ కేటాయించాలంటూ కూడా కోరే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.